ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ రాజధానిలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ పార్టీ నాయకత్వము దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. విలువలతో కూడుకున్న రాజకీయము కేంద్ర బీజేపీ పార్టీ చేయకపోవడము దురదృష్టకరం. బీజేపీ నినాదం ఏంటి? బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఒక సందర్భం ఒక సమయం ఎట్లా భూమి అంటే మనము భారతదేశ భూమి అంటే భారత్ మాత. మీరు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, లేదా ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, భారత్ మాతకి జై అని మీరు నినాదాలు చేస్తారు కదా. మరి భారత్ మాతా జై అనే నినాదాలు చేసే బీజేపీ పార్టీ నాయకులారా, ఆ భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మీరు వాడిన మీ ఎక్స్-ఎంపీ బిదూరి, మీ ఎక్స్-ఎంపీ ఢిల్లీ బిదూరి ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తున్నట్టుండు. అక్కడ ఢిల్లీలో తాను గెలవడానికి ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, మనమరాలు ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మనమరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింసా మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గారి ఒక కుటుంబము, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరుని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్-ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి, మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా ఊళ్ళో అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా వాళ్ళు బీజేపీ ఆఫీసు పోవడము మేము సమర్థిస్తలేము. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము, దాన్ని సమర్థించము, మేము ప్రోత్సహించము, దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చెప్పడం, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి. కానీ మా పిసిసి ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ హింసకు దూరము, హింసకు దూరము, హింస మార్గంలో మహాత్మా గాంధీ గారి బాటలో ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, మరి మీరేం చేస్తున్నారు?
మా ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత కంట్రోల్ కండి, అట్లాంటి తప్పులు చేయకండి అని మందలించారు. కానీ ప్రస్తుతానికి సహాయ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి గారు మీరు స్పీచ్లు ఏమి ఇస్తున్నారు? ఈరోజు టీవీలలో చూశాను. వెళ్ళండి, దాడి చేయండి, తగలబెట్టండి, మీరు ప్రోత్సహించే బహిరంగంగా ప్రోత్సహించే ప్రకటనలు ఇలా చేయడము, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పింది ఏంది వివర నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని. కానీ మీరేం చేసిరు? మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీ భవన్ మీదకి పంపించారు. వాళ్ళని గాంధీ భవన్ మీద దాడి, వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఊరుకునేది లేదు, మీద పడతాం, కాంగ్రెస్ లో తిరగనీయం, కూలగొడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినంత ఈజీ కాదు నాయనా. మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇదంతా? సమన్వయం చేసుకోండి. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్లు మీరు సమన్వయం చేసుకోండి. మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు, ఎస్ మాది మా వాళ్ళు తొందరపడ్డారు, మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది? తప్పు ఎవరిది? నేను అడుగుతున్నా. బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఢిల్లీలో బిదూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మీ బీజేపీ ఆఫీస్కి వచ్చేవాళ్ళ? రాకుండ్రు కదా. మీరే కదా రెచ్చగొట్టేది, మీరే అవమానపరిచేది, మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా? నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను, రాష్ట్ర నాయకులను, సెంట్రల్ నాయకులను అడుగుతున్నా. భారత్ మాతాకి జై అనే మీరు భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని అవమానపరచడం మీరు సమర్థిస్తున్నట్టుగా, మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నట్టుగానే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. మీ నాయకుని మీరు సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. ఇదా మీ విలువలు? ఆ భారత్ మాత కూతురి ప్రియాంక గాంధీని ఇట్లా మాట్లాడితే మీరు ఖండన, మీ నాయకుల మీద ఖండన, తప్పు అని ఖండన చేయాల్సింది పోయి మీరు మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నారు. మీరంతా మాట్లాడుతున్నారు. ఏం అంత పెద్ద తోపులా మీరేమన్నా? మా వాళ్ళ మీద కొట్టుండి చేయనట్టే మా వాళ్ళేం మీరు రెచ్చగొడితే మా వాళ్ళు ఇంకా రెచ్చిపోతాం, మళ్ళీ అది ఉల్టా మళ్ళీ మా మీదనే బదలా. మళ్ళా బీజేపీ కార్యకర్తలు, నాయకుల తెలంగాణ బలం ఎంత? కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల బలం ఎంత? మా బలం ముందు బీజేపీ కార్యకర్తల నాయకుల బలం సరిపోతుందా? మీరు రెచ్చగొట్టడం వల్ల అది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మీరు దాడులు చేసేంత బలం మీ దగ్గర ఎక్కడా లేదు, ఉన్నదా? అది సాధ్యమేనా? అది అసాధ్యము మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది నేను చెప్తున్నా. మేము మాట్లాడలేమా? మేము ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నాము. ఎస్, యూత్ కాంగ్రెస్ పిల్లలు తొందరపడ్డారు, అది మందలిస్తాం. దట్స్ ఆల్. అయిపోయింది. టాపిక్ క్లోజ్ చేయండి. ఇడికే
ప్రోత్సహించే పరిస్థితులు, ప్రోత్సహించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు, చేయం కూడా. కానీ ప్రియాంక గాంధీ గారి మీద మీరు మాట్లాడిన వ్యాఖ్యలకు మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు నేను డిమాండ్, మీ బీజేపీలో, సెంట్రల్ బీజేపీలో అక్కడ ఉన్నటువంటి మహిళలను మేము కించపరిచే విధంగా మా సాంప్రదాయం కాదది. మేము కించపరచము, అలాంటి సాంప్రదాయం లేదు. తొందరపాటున మేము నోరు జారినా దాన్ని సవరించుకుంటాం మేము. అది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విలువలతో కూడుకున్న కుటుంబం అది. हम ये बोलना चाह रहे हैं कि भाई अरे आप, आपका माँ और हमारे जो कांग्रेस पार्टी का हमारा नेता है जो प्रियंका गांधी जी, ये भारत माता की बेटी है. आप तो भारत माता की नारियल देते हैं, मगर भारत माता के बेटी को गालियां देते हैं आप लोग. ये क्या तरीका है आपका? एक तरफ भारत माता की जय, फिर एक बार भारत माता बेटी को गालियां देना आप लोग, प्रियंका गांधी जी को. यही क्या आपका सिद्धांत है? ये कैसा सिद्धांत है बीजेपी का? इतना अवाम अवमान करना है? आपको शर्म रहना चाहिए बीजेपी नेताओं को. अरे हमारा भाई, कोई किसी मां को, किसी बहन को गालियां दिया, वो मां, जो मां को गालियां दे, वो मां का बेटा गुस्सा आएगा. जो बहन को गालियां देंगे वो बहन का भाई को गुस्सा आएगा. वही हुआ, गुस्से में ही हुआ बीजेपी के ऑफिस में जाने में. मैं बीजेपी मैं ये सवाल पूछते चाहना, अरे भाई आपका कोई मां, आप घर वाले मां को, घर वाले बहन को अगर कोई गालियां दिया कि आपके मां बहन को गालियां दो, आप वो चुप बैठेंगे क्या? हम ये पूछना चाह रहे हैं आपको. यस, ये हमारे जो कांग्रेस पार्टी के हमारे नेता या प्रियंका हमारे नेता है, या कुछ लोगों का मां भी है, कुछ लोगों का बहन भी है, हमारे नेता भी है प्रियंका गांधी जी. उनको गालियां तुम दिए हैं, इसलिए हमारे यूथ कांग्रेस के बच्चे आपके ऑफिस करने आए. ये शुरू कौन किया है? पहले शुरू तो बीजेपी का वो आपका एक से भी बिदुरी किया है. ये सब तुम बिदुरी को पहले पूछो आप लोग. भाई ऐसी बात कहीं को किए आप लोग? ये हमारा सवाल है. आप क्षमा पूछना चाहिए. एक महिला को जो अवमान किया है उसके लिए क्षमा पूछिए. मैं बीजेपी नेताओं को सवाल कर रहा हूं. मैं तो हमारे प्रियंका जी को क्षमा पूछिए. बीजेपी यहां के जो सेंट्रल मिनिस्टर है किशन रेड्डी जी को या बंडी संजय को, दिल्ली बीजेपी नेताओं को ये भटकाना, ये जो जज्बात की भाषण मत दो. हमको भी आएगा, हम भी भाषण देंगे, हम भी बोल सकते हैं. हम कुछ कम नहीं है. आप हमको कोई सिखाने की बात कुछ नहीं है. यहां आज के जो हुआ, जो हमारे पीसीसी प्रेसिडेंट उसको कंडेम किए हैं, यहां को खत्म कर लो, मगर जवाब तो देना पड़ता, क्षमा तो पूछना, आप बोल रहे क्षमा पूछना पड़ता. जो प्रियंका जी को जो अपमान किए हैं आप लोग, उसके लिए तो आप लोग क्षमा पूछना ही चाहिए. अब तो कांग्रेस पार्टी తప్పకుండా మీరు అందరూ క్షమాపణ అడగాల్సిందే ప్రియాంక గాంధీ గారిని అవమానించినందుకు. बीजेपी महिलाओं को आप बोलते हैं पूजा करना, सेवा करना बोलते हैं, मगर ऐसी गाल, ये क्या तरीका है आप लोगों का? बिदुर को सस्पेंड करो. जो
ये भारत माता की बेटी प्रियंका गांधी जी को जो अवमान किए हैं, वो विदुर को एक्सएमपी को सस्पेंड करो। इस देश की जनता, इस देश की जो मां बहन सब देख रहे हैं, ये सब आप तो क्षमा पूछना ही चाहिए। ये तो हमारा तेलंगाना कांग्रेस पार्टी का डिमांड है। थैंक यू। मैं डीके अन्ना जी को एक बात बोलना चाह रहा हूं। डीके अन्ना जी, आप तो एक महिला नेता है, आप एक महिला नेता है। एक महिला नेता को जो प्रियंका गांधी जी को अपमान किए, आप उल्टा हमको सीधा हमारे ऊपर डाल रहे हैं आप लोग। आप भी एक महिला नेता है। ये क्या बात है डीके अन्ना जी? ये गलत रास्ते पे कहीं कुछ जा रहे हैं आप लोग। आप ये ठीक बात नहीं होता। डीके अन्ना जी का जो सवाल है वो ठीक नहीं होता। ये तप्पु अम्मा डीके अन्न गारू, మీరు ప్రియాంక గాంధీ గారిని అవమానించిన ఆ బిదూరిని సమర్థించే విధంగా మీరు ఒక మహిళా నాయకురాలు ఉండి అందులో కాంగ్రెస్ సాంప్రదాయాలతో పోయిన మీరు బీజేపీ వంట పట్టించుకొని మీరు మాట్లాడుతున్నారే, అది పద్ధతి కాదమ్మా. నీకు కూడా బాగుండదు అది. ఇది తెలంగాణ మహిళా లోకం, దేశంలో ఉన్న మహిళా లోకం దీన్ని సమర్థించరు. ఎవరు చేసినా తప్పు తప్పే. भाई राजा सिंह, जो आप गांधी भवन को ब्लास्ट करना चाह रहे, अरे भाई हाँ, कहाँ है आपका उतना दम? अरे आपको बीजेपी ऑफिस में आपकी एंट्री नहीं है अभी। రాజా సింగ్ గారు, మీరేదో గాంధీ భవన్ పేలుస్తా అని ప్రకటనలు వచ్చినాయి, బ్రేకింగ్లు పడుతున్నాయి. అసలు మీకే బీజేపీ ఆఫీసులో ఎంట్రీ లేదు. నీకు వాడు ఎంట్రీ తీసుకో, తర్వాత మా దగ్గర రా. నువ్వు మా దగ్గర బాంబులు వేస్తావా, మేము నీ మీద వేస్తావా, మీరు మా మీద వేస్తారా, ఆ తర్వాత సంగతిగా. भाई ऐसा डैलागा मत मारो राजा सिंह जी, हमको भी इसके बाप आएंगे डैलागा पूरे. हम कुछ कम नहीं है, हम भी इसके बाप बोलेंगे. डायलॉग बहुत बड़े बड़े बात हमको ना आता. खुद का आपके लिए आपको जगह ही नहीं है. वहां तो निकाल जागने ले जाना बीजेपी ऑफिस ला. अब तो सीधा साधा वर्कर है, फिर भी आपको जगह नहीं है वहां. भाई जज्बात की वो वॉल्यूम को ऊपर चलता, दूसरे को ऊपर. हमारे ऊपर आपके जज्बात की बातें नहीं चलता. कांग्रेस के ऊपर వేరేల మీద నడుస్తుంది. రాజా సింగ్ ఏం మాట్లాడినా వేరేల పేరు తీసుకోను, కానీ కాంగ్రెస్ మీద మాట్లాడితే నడవదు. రాజా సింగ్ ముచ్చట్లు అది రివర్స్ అవుతుంది. అది ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. టుడే నో డిస్కస్, no answers, only बीजेपी प्रियंका जी को जो अवमान किए हैं उसके लिए हमारा दिल जल रहा है. हमारा दिल जल रहा है. हमारा नेता प्रियंका जी को आप लोगों ने जो बात किया है वो हमारा दिल जल रहा है. बस केसीआर जी के लिए, केटीआर जी के लिए फिर एक दिन बात करेंगे अपन. धन्यवाद.